నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం తన ఫేమ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పుష్ప 2తో దాన్ని డబుల్ చేసుకుంది. యాక్టింగ్, డాన్సింగ్ లో తన డెడికేషన్ ను చూపించి దర్శకులు, హీరోల చేత విధ అనిపించుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అమ్మడు తాజాగా చేసిన ఒక ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. అమ్మడు చేసిన ఒక్క మిస్టేక్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యేలా చేసింది. రష్మికకు ఇళయ దళపతి విజయ్ అంటే చాలా ఇష్టమని గతంలో చాలాసార్లే ఓపెన్ గా చెప్పింది. ఆమె థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా విజయ్ నటించిన గిల్లీ అని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ సినిమా పోకిరి రీమేక్ అని చెప్పడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ అందరూ ఆమెను ఓపెన్ గానే ట్రోలింగ్ కు గురి చేయడంతో రీసెంట్ గా రష్మిక ఫ్యాన్స్ అందరికీ సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పి తప్పు ఒప్పుకుంది. తాజాగా అలాంటి ఓ పోస్ట్ కు రష్మిక తెలుగులో రిప్లై పెట్టారు. అవును, సారీ, గిల్లీ సినిమా ఒక్కడుకు రీమేక్ కదా అని ఇంటర్వ్యూ అయిపోయాక అనుకున్నా. పోగిరిని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూను ఇప్పుడు వైరల్ చేసేస్తారని కూడా అనుకున్నా. నిజంగా సారీ, నాకు వాళ్ళు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే అంటూ ఫన్నీ ఎమోజీలను జోడించారు. రష్మిక తెలుగులో సరదాగా సారీ చెప్పడం అందరినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్తో పాటు కోలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇందులో సికిందర్, చావా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.